నమస్తే విన్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ విఎస్జి ప్రసన్న కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. పెదపాడు మండలం కలపరు గ్రామంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి కొడాలి నాని, దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి ఘన స్వాగతం పలికిన స్థానికులు గ్రామాల అభివృద్ధి చేయమని వెల్లడి. జిల్లాలో రోజు రోజుకు తగ్గుతున్న కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో 293 కేసులు నమోదు. అప్రమత్తత అవసరం అంటున్న వైద్యులు. ఘనంగా మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 10వ వార్షికోత్సవం. కేక్ కట్ చేసి ఆసుపత్రి యాజమాన్యంకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించుకున్న జాతీయ జల అభివృద్ధి మండలి చీఫ్ ఇంజనీర్, సెంట్రల్ కమిటీ సభ్యులు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించిన ఆలయ అర్చకులు. అల్పపీడన ప్రభావంతో ఏలూరులో భారీ వర్షం. తడిసి ముద్దైన హేలాపురి, ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రజలు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటూరి సూర్యనారాయణ రాజు వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, పెదపాడు మండలం కలపరు గ్రామంలో అత్యాధునికంగా ఆధునీకరించిన లక్ష్మీ గౌరీ శంకర్ ఫ్యామిలీ రెస్టారెంట్ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, దెందులూరు శాసనసభ్యులు కొటారు అబ్బాయి చౌదరిలు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ను సందర్శించి ఆహార పదార్థాలను రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. రెస్టారెంట్ నిర్వాహకులు ముస్నూరు ఉదయ్ కిరణ్, మెరుగుమాల కాశీలను అభినందించారు. అనంతరం కలపర నుంచి పునుకులు గ్రామానికి వెళ్లేందుకు ఆధునీకరించిన రహదారిని ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి పరిశీలించారు. కొద్దిసేపు స్థానికులతో మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం డైరెక్టర్ గంటా ప్రసాదరావు, దెందులూరు ఏఎంసీ డైరెక్టర్ అక్కినేని రాజశేఖర్, కలపరు సర్పంచి విష్ణు తులసి, వైకాపా నాయకులు ఆళ్ల సతీష్ చౌదరి, అప్పన్న ప్రసాద్, చల్లగొల్ల భూస్వామి, వి కోటిరెడ్డి, ఎం రెడ్డయ్య, ఖమ్మంపాటి సుబ్రహ్మణ్యం, పి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంక్షన్ నుంచి ఏలూరు వెళ్ళేటువంటి హైవే మీద, చెన్నై టు కలకత్తా హైవే మీద కలపర్రు గ్రామం దగ్గర ఉన్నటువంటి నూతనంగా పునఃప్రారంభించిన లక్ష్మీ గౌరీ శంకర్ రెస్టారెంట్ ఓపెనింగ్ చేసిన కొడాలి నాని గారికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారికి ముందుగా మా ధన్యవాదాలు. ముందులాగానే ఎంతో పేరు సంతరించుకున్న మా రెస్టారెంట్కి ఖచ్చితంగా క్వాలిటీ ఫుడ్ అందించడంలోనూ, రుచికరమైన భోజనం అందించడంలోనూ ఎప్పుడు లక్ష్మీ గౌరీ శంకర్ రెస్టారెంట్ ముందే ఉంటుంది. దీనికి మా నాయకులైనటువంటి కొడాలి నాని గారు, అలాగే అబ్బాయి చౌదరి గారు రావటం, ఇక్కడ కాసేపు మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళటం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా కస్టమర్స్ అందరికీ కూడా మంచి భోజనం అందించడానికి మా వంతుమే కృషి చేస్తాం.
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 293 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,65,654 చేరింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 1,039 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం కోవిడ్ ఆసుపత్రులలో, ఐసోలేషన్ కేంద్రాలలో, హోమ్ ఐసోలేషన్లలో 3,061 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆలనాని జిల్లాలోని కరోనా కేసులపై కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ నారాయణ నాయకులతో సమీక్షిస్తున్నారు. అదేవిధంగా కోవిడ్ ఆసుపత్రులలో బాధితులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు జిల్లాలో కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కేసులు ఎక్కువ నమోదవుతున్న ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను విధించారు. వైరస్ కట్టడి సామాజిక బాధ్యతని, కావున ప్రతి ఒక్కరూ కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఏలూరు ఎన్ఆర్పేటలోని మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ అండ్ ఎమర్జెన్సీ హాస్పిటల్ 10వ వార్షికోత్సవ వేడుకను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో దిందూరు శాసనసభ్యులు కోటార అబ్బాయి చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేకును కట్ చేసి ఆసుపత్రి నిర్వాహకులకు డాక్టర్ మురళీకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు నగరంతో పాటు చుట్టుప్రక్కల ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ వేడుకలో ఫాదర్ బాలా, యాదవ్ సంఘం నాయకులు ఉక్కుసూరి గోపాలకృష్ణ, కిలారపు బుజ్జి, మల్లేపూడి రాజుతో పలువురు ప్రముఖులు పాల్గొని డాక్టర్ మురళీకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు 10th యానివర్సరీ జరుపుకుంటున్న మురళీకృష్ణ హాస్పిటల్ డాక్టర్స్కి, వారి సిబ్బందికి, యజమాన్యాన్ని కూడా నా శుభాకాంక్షలు తెలుపుతుంది. 10 సంవత్సరాలుగా ఏలూరులో ప్రజలకి సేవ చేస్తున్న వారికి నా అభినందనలు. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ కరోనా పాండమిక్ టైంలో అది ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలు సైతం రిస్క్ చేసి ఎంతోమంది డాక్టర్లు వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోవటం జరిగింది. అటువంటి పవిత్రమైనటువంటి డాక్టర్ వృత్తిలో వారు వంతు సేవ వాళ్ళు చేసినందుకు, మొదట్లో ఆ కరోనా మహమ్మారిపై పూర్తిగా అవగాహన ఎవరికీ కూడా లేకపోవటం, కానీ ఆ తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ పేషెంట్స్ అందరినీ కూడా ట్రీట్మెంట్ చేసి ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకించి మురళీకృష్ణ వారికి, అదేవిధంగా డాక్టర్స్ అందరికీ కూడా, డాక్టర్స్కి, నర్స్కి, మెడికల్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతూ మురళీకృష్ణ హాస్పిటల్ మరింత
మరింతగా ప్రజలకు సేవ చేయాలని, ముఖ్యంగా ఏలూరు దెందులూరు నియోజకవర్గంలో ఉన్న పేదవారినందరినీ కూడా వాళ్ళు ప్రత్యేకమైన దృష్టితో, ఎందుకంటే 10 సంవత్సరాలకి ఈ హాస్పిటల్ ఉంది కాబట్టి వాళ్ళకి సేవ చేసి మంచి పేరు మరింత మంచి పేరు తెచ్చుకోవాలని వాళ్ళకి ఇక్కడ చేరినటువంటి వారందరితో కలిసి నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఎక్కువగా సంతోషిస్తున్న దానికి కారణం ఏంటంటే 10 సంవత్సరాల క్రితమే నాకు మురళీకృష్ణ గారు బాగా తెలుసు. అప్పటి నుంచి వారు నాతో చాలా మంచి స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తూ నేను ఎవరినైనా ఇక్కడ హాస్పిటల్కి పంపించినప్పుడు చాలా ఆదరంగా ఆ పేషెంట్ను చూడడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఏలూరు పట్టణంలో ముఖ్యంగా ఈ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్లో మురళీకృష్ణ గారికి మంచి ఎక్స్పర్టీస్ ఉందని నా నమ్మకం. అందువల్ల నేను అటువంటి వారిని చాలామంది ఇక్కడ పంపించడం జరిగింది. అలాగే కోవిడ్ సమయంలో కూడా చాలామందికి ప్రాణదానం చేసి ఆయన చాలా సేవలు అందించారు. వారికి వారి సతీమణి అనూష గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఇంకా భవిష్యత్తులో గొప్ప సేవలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి బీసీ వర్గాల్లో, బీసీ ఎస్సీ వర్గాల్లో మరింత సేవలు చేస్తూ గత 10 సంవత్సరాలుగా మరి ఎంతో అభివృద్ధి చెంది డాక్టర్ వృత్తికి చక్కటి నిర్వచనం చేశారు. ఈ జిల్లాలో మరి పేదలందరికీ కూడా మరి లాస్ట్ కోవిడ్ సెకండ్ వేవ్లో మరి ఆరోగ్యశ్రీలో వైద్యం చేసి మరి పేద ప్రజలందరినీ కూడా బాగా ఆదుకున్నారు. మరి సందర్భంగా జిల్లా యాదవ సంఘం అలాగే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా మరి ఈరోజు ఆయన హాస్పిటల్కి వచ్చి 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి మరి డాక్టర్ గారు మరింత సేవలు అందించి మరి పేద ప్రజలకి, ఈ జిల్లాలో ఉండే పేద ప్రజలందరికీ కూడా బాగా ఉపయోగపడాలని, మరి వారు అలాగే మరింత వైద్య సేవలు అందించి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని, సంపాదించాలని యాదవ సంఘం తరఫున, బీసీల తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను జాతీయ జల అభివృద్ధి మండలి చీఫ్ ఇంజనీర్ సెంట్రల్ టీం సభ్యులు ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి ఆలయానికి విచ్చేసిన టీం సభ్యులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ఈవో సుబ్బారెడ్డి టీం సభ్యులకు జ్ఞాపికను అందజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏలూరు నగరం వర్షంతో తడిసి ముద్దయింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అల్పపీడన ప్రభావంతో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కావున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
దేశంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటూరి సూర్యనారాయణరాజు తెలిపారు. ఏలూరులోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో సూర్యనారాయణరాజు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనున్నారని అన్నారు. ప్రాజెక్టు పనులను పరిశీలించి నిర్వాసితులతో మాట్లాడతారని అన్నారు. దేశ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని సూర్యనారాయణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బొలిన నిర్మల కిషోర్, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ లక్ష్మీపతి రాజా, జిల్లా ఇన్ఛార్జి ఏ మాలకొండయ్య, అధ్యక్షులు కె సుధాకర్ కృష్ణ, నాయకులు అంబికా కృష్ణ, చిన్నం రామకోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం ద్వారా ఏదైతే మా కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలని తీసుకురావటం జరిగింది. వాటి అమలులో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉన్నారు. దీని మీద ఎక్కువగా చర్చించడం జరిగింది. అదేవిధంగా రేపు మా రాష్ట్ర అధ్యక్షులు పోలవరం ప్రాంతాన్ని పర్యటించబోతూ ఉన్నారు. పోలవరంలో నిర్వాసితుల యొక్క సమస్యలు అదేవిధంగా ఉన్నాయి. ఆర్ఆర్ ప్యాకేజ్ అందించటంలో కానీ ఏదైతే పోలవరం ప్రాజెక్టు వల్ల నష్టపోతున్నారో వాళ్ళకి నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారు ఆదివారం శాకంబరి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం మొదటి ఆదివారం పురస్కరించుకుని దాతల సహకారంతో 1500 కేజీల కూరగాయలు పండ్లతో అమ్మవారిని అలంకరించారు. ప్రత్యేక శాకంబరి అమ్మవారి అలంకరణలో ఉన్న కోట సత్యమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. కరోనా నిబంధనలు అమలు చేస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించడంతో పాటుగా అన్న వితరణ కూడా చేశారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడం అనాదిగా వస్తున్న ఆచారమని, అమ్మవారి అలంకరణకు సహకరించిన భక్తులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బల్ల నీలకంఠం తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ దేవులపల్లి రామసుబ్బరాయ శాస్త్రి, సభ్యులు గాజుల రంగారావు, ఐనీడి వెంకటకృష్ణ, యాళ్ల రాఘవులు, ఊర్ల వీర వెంకటలక్ష్మి, కాయిత నాగదేవి, రేలంగి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అష్టైశ్వర్య ప్రదాయిని వమ్మ తల్లి వరలక్ష్మి, ఆనందామృత వర్షిణి వమ్మ తల్లి వరలక్ష్మి, అమ్మలగన్న అమ్మవు నీవే తల్లి వరలక్ష్మి, అమ్మలగన్న అమ్మవు నీవే తల్లి వరలక్ష్మి, రమ్మని దీవెనలిమ్మని వేడిది తల్లి వరలక్ష్మి, తల్లి వరలక్ష్మి, తల్లి వరలక్ష్మి, తల్లి వరలక్ష్మి, తల్లి వరలక్ష్మి, తల్లి వరలక్ష్మి, వరములనొసగే వేలుపు నీవే తల్లి వరలక్ష్మి, సిరులను కురిసే దేవత నీవే తల్లి వరలక్ష్మి, అమ్మా పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థానం నందు 11/7/2021 ఆదివారం రోజున దేవస్థానం చైర్మన్ మరియు ధర్మకర్త మండలి సభ్యులు అమ్మవారికి ప్రత్యేకమైన కార్యక్రమం చేయవలసిందిగా సూచించిన మీదట వారి పర్యవేక్షణలో శ్రీ అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేయడం జరుగుతుంది. ఈ శాకాంబరి ఉత్సవం కూడా అత్యంత వైభవంగా మండపం అమ్మవారికి అలంకరణ కాకుండా మండపంలో కూడా చేయడానికి ఆల్రెడీ పనులు స్టార్ట్ చేశాము. ఈ కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరి ప్రార్థిస్తున్నాం. సుమారు 1500 కేజీలు తక్కువ కాకుండా కూరగాయలతోటి ఒక్కొక్క రకం సుమారు
100 కేజీలు చొప్పుని అంతకు మించి కూడా ఈ అలంకార కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమం చేయడం చేయాల్సిందిగా కోరుతున్నాం. పట్టణ ప్రజలపై పన్నుల భారం మోపుతూ విడుదల చేసిన 196, 197, 198 జీవోలను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని సిపిఎం నగర కార్యదర్శి పి కిషోర్ డిమాండ్ చేశారు. ఏలూరు పవర్పేటలోని ఉద్దరాజురామం భవనంలో సిపిఎం ఏలూరు నగర కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం నాయకులు బి సోమయ్య అధ్యక్షత వహించగా కిషోర్ మాట్లాడారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి ధరలు పెంచుతూ పన్నులు పెంచుతూ ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. తక్షణమే పెంచిన ధరలను పన్నులను తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా టిడ్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వాలని, జగనన్న కాలనీలో ఇండ్లను ప్రభుత్వమే పూర్తిగా నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వి సాయిబాబా, బి జగన్నాథరావు, కె రామాంజనేయులు, జి రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ పట్టణాల్లో ప్రజానీకంపై పన్నుల భారాన్ని పెంచుతున్నటువంటి జీవోలు 196, 197, 198 జీవోలను ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక ప్రక్కన కరోనా వల్ల ప్రజల యొక్క ఆదాయాలు కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు సతమతమవుతున్నటువంటి ఇటువంటి తరుణంలో మూలిగే నెక్కపై తాటికే పడ్డట్టు ఈ సమయంలో ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారాన్ని వేయటం అనేది చాలా అన్యాయం. ఇప్పటికే అన్ని నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. మరో ప్రక్కన కేంద్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరల్ని ప్రతిరోజు పెంచుతూ పోతూ ఉంది. ఈ రోజుకి 107 రూపాయల వరకు పెట్రోల్, డీజిల్ ధరలు కనిపిస్తూ ఉన్నాయి. గ్యాస్ ధరలు పెంచారు. తత్ఫలితంగా అన్ని నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో మరలా రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు ఆస్తి పన్ను పెంపుదలలో మార్పులు తీసుకురావటం, చెత్త పన్ను, నీటి పన్ను, డ్రైనేజీ పన్ను, రకరకాల పన్నుల పేరుతో ప్రజలపై భారాలు వేయటం అనేది ఇది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసుకుని తక్షణమే పెంచిన పన్నుల్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ 73, 74 రాజ్యాంగ సవరణలకు విరుద్ధంగా ఈరోజు స్థానిక సంస్థలను ఉత్సవ విగ్రహాలుగా మార్చి డైరెక్ట్గా ప్రభుత్వమే మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఆస్తి పన్నులు, చెత్త పన్నులు, డ్రైనేజీ పన్నులు, నీటి పన్నులు పెంచే విధంగా జీవోలు ఇవ్వటం అనేది చాలా అన్యాయం. మరి ఈ రోజున పెరిగిన ధరవరాల్లో ఈ యొక్క మెటీరియల్ ధరలు పెరగడం వల్ల సామాన్యులు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ప్రజానీకాన్ని సమీకరించి పన్నుల భారాలకు వ్యతిరేకంగా ఇండ్ల నిర్మాణం కోసం సిపిఎం పార్టీ ఉద్యమం చేపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కార్యకర్త స్థాయి నుంచి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనానిను నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని వైకాపా నాయకులు పొలిమేర హరికృష్ణ సూచించారు. ఆలనాని రాజకీయ రంగ ప్రవేశం చేసి 28 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏలూరులో ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. 44వ డివిజన్ గన్ బజార్లో హరికృష్ణ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ను హరికృష్ణ కేక్ కట్ చేశారు. అనంతరం వృద్ధులకు వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ 1993 జూలై 11న ఆలనాని రాజకీయ రంగ ప్రవేశం చేశారని అన్నారు. ఆయన రాజకీయ జీవితంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏలూరు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. నగర అభివృద్ధిలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారని అన్నారు. ఆలనాని రాజకీయాల్లోకి రాకపోతే ఏలూరు నగర అభివృద్ధి కుంటుపడేదని అన్నారు. నేటి తరం నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని హరికృష్ణ సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి రమేష్, జి శ్రీనివాస్, మందపాటి జోజీ, డి రాజా, పొలిమేర రాజు, ఎల్లయ్య, కటారి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇరవై 28 సంవత్సరాలుగా ఆయన మన ప్రాంతానికి చేసినటువంటి ఎన్నో అభివృద్ధి పనులు, మొట్టమొదటిసారిగా ఎస్సీ కాలనీలో ఏదైనా ఆయన అడుగుపెట్టిన సందర్భం ఉంటే అది ఒక మన గన్ బజార్ కబడ్డీగూడు ప్రాంతం అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సోదరులారా, ఏలూరు శాసనసభ చరిత్రలో ఇప్పటివరకు 65 ఏళ్ల ఏలూరు శాసనసభ చరిత్రలో ఎంతోమంది శాసనసభ్యులను మనం చూసాం, మన పెద్దలు చూశారు. కానీ ఇంత అభివృద్ధి, ఈయన చేసినంత అభివృద్ధి ఎప్పుడు ఎన్నడూ కూడా ఎవరు కూడా చేయలేదు. మరి ఈ రోజున మనం చూస్తే 100 ఎకరాల పంపుల చెరువు ఏలూరు ప్రజలకు దాహార్తిని తీర్చే విధంగా, మరి అదేవిధంగా ఏలూరు మరి వరద
వచ్చినప్పుడల్లా మునిగిపోతుందనే ఆలోచనతోటి మరి కోట్లాది రూపాయలతో ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి టైంలో కొంత మరి తమిళేరు వాళ్ళు కట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రీతం నేత, జనహృదయ నేత మన సీఎం జగన్ గారు వచ్చిన తర్వాత మరొక 100 కోట్ల రూపాయలు వెచ్చించి మరి పూర్తి స్థాయిలో ఏలూరు నగరానికి మరి వరదలు రాకుండా చేసే సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. మరి ఆ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్న సందర్భం మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. అదే కాకుండా మరి ఏలూరు పట్టణాన్ని 150 సంవత్సరాల చరిత్ర ఉన్న ఏలూరు పట్టణాన్ని ఏలూరు నగరంగా మార్పు చేసినటువంటి ఘనత మన డిప్యూటీ సీఎం మాలనాని గారిది. అదేవిధంగా ఏలూరులో మరి డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేక మరి ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ మరి యువత డిగ్రీ చదవాలంటే ఎన్నో ఇబ్బందులు పడిన సందర్భాన్ని మనం చూసాం. ఆ క్రమంలో మన ప్రీతమ నాయకులు ఆలనాని గారు మరి డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తీసుకొచ్చినటువంటి అంత కూడా మరి అయింది. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన యొక్క కనీసం 2.5 గంటలు ఒక సినిమా సమయాన్ని ఆయన యొక్క రాజకీయ జీవితంగా తీసే అవకాశం ఉన్నప్పుడు కూడా మరి సభ సమయం సరిపోదు. కాబట్టి మరి ఈ రోజున మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఆయన యొక్క రాజకీయ ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకొని మరి 200 పేజీలు మరి ఒక పుస్తకాన్ని మరి రాయడానికి సిద్ధంగా ఉన్నా చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కటి సభా సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రియ మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అభినందన తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏలూరు నగరంలోని పలు మార్కెట్లు రద్దీగా దర్శనమిచ్చాయి. ఆదివారం కావడంతో మాంసం ప్రియులు చేపలు, మాంసం కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో మార్కెట్ల వద్దకు చేరుకున్నారు. దీంతో ఏలూరులోని గజ్జలవారి చెరువు వద్ద ఉన్న చేపల మార్కెట్, టూ టౌన్లోని చేపల తూమ్ సెంటర్లోని లావేటి అప్పలస్వామి చేపల మార్కెట్, పలు మాంసం దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. మీరు కాదు, మనం కానీ దూరం పాటించకపోతే ఈ భూమికి దూరం అయిపోతాం. సైలెంట్ గా చచ్చిపోతున్నారు. ఈ రోజున్న వాళ్ళు రేపట్లేదు. ఇది భయపెట్టడం కాదు, దూరంగా ఉండండి. షాప్ నెంబర్ 66 అది పేరు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ బొర్రా మురళీకృష్ణ గారు, ఎండి జనరల్ ఫిజిషియన్ వారి ఆధ్వర్యంలో ఏలూరు మరియు పరిసర ప్రాంతాలలో గల ఎంతో మంది సామాన్య పేద ప్రజల ప్రాణాలు నిలిపి ఏలూరులోనే అగ్రగామి హాస్పిటల్ గా పేరుగాంచిన మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ అండ్ ఎమర్జెన్సీ హాస్పిటల్లో 10వ వార్షికోత్సవం 11/7/2021 సాయంత్రం 4 గంటలకు జరుపుకుంటున్న శుభ సందర్భంగా
వార్షికోత్సవానికి విచ్చేయుచున్న అతిరథ మహారథులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారికి, ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటగిరి శ్రీధర్ గారికి, దెందులూరు శాసనసభ్యులు శ్రీ కొటారు అబ్బయ్య చౌదరి గారికి, తణుకు శాసనసభ్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారికి, చింతలపూడి శాసనసభ్యులు శ్రీ విఆర్ ఎలిజా గారికి, నిడదవోలు శాసనసభ్యులు శ్రీ జి శ్రీనివాస్ నాయుడు గారికి ఇవే మా హార్దిక స్వాగత సుమాంజలు. ఇట్లు బొర్రా మురళీకృష్ణ, ఎండి మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ అండ్ ఎమర్జెన్సీ హాస్పిటల్. ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ సుఖమయ నివాసానికి శుభప్రదమైనది. మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం, నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వెనుక, ఏలూరు. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్తో రూపుదిద్దుకుంటుంది. ఎస్ఎంఆర్ వైభవం ప్రత్యేకతలు: విద్యారంగంలో ప్రసిద్ధి చెందిన విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్, రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఏలూరు, ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ మరియు నూతనంగా నిర్మించబడుతున్న ప్రభుత్వ క్రికెట్ స్టేడియం ప్రక్కనే రూపుదిద్దుకుంటున్న మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ కు సిద్ధంగా ఉంది. ఎస్ఎంఆర్ వైభవంలోని ప్రతి ప్లాట్ ప్రముఖ వాస్తు పండితులచే వాస్తు ప్రకారం రూపొందించబడింది. 14x100 kVA ట్రాన్స్ఫార్మర్, 3 ఫేజ్ కరెంట్ తో వెంచర్ అంతటా విద్యుత్ మరియు దేదీప్యమానమైన స్ట్రీట్ లైటింగ్, 30-40 అడుగుల వెడల్పు గల బ్లాక్ టాప్ రోడ్లు, రోడ్లకు ఇరువైపులా డ్రైనేజ్ సిస్టమ్ మరియు ట్రీ ప్లాంటేషన్. నివాసితుల కొరకు 50,000 లీటర్ల కెపాసిటీ గల ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ తో 24 గంటలు నీటి సరఫరా. ఎస్ఎంఆర్ వైభవంలో పార్కులు, పిల్లలకు ఆట స్థలములు, ధ్యాన మందిరం అద్భుతంగా డిజైన్ చేయబడుచున్నవి. భద్రత కొరకు ఎస్ఎంఆర్ వైభవంలో 24 గంటలు సెక్యూరిటీ మరియు సీసీ కెమెరాలు. ఎస్ఎంఆర్ వైభవంలో ఫ్లాట్ కొనుగోలు చేసేవారికి 80% వరకు బ్యాంక్ లోన్ సౌకర్యం ప్రశాంత్ రియల్ ఎస్టేట్ సంస్థ కల్పిస్తుంది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని ఎల్లప్పుడూ ఆకాంక్షించే ఎస్ఎంఆర్ వారి 19వ వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం. మా వెంచర్లో పెట్టుబడి పెట్టి ప్రతి రూపాయి మీ ఆర్థికాభివృద్ధికి ఎంతో బాసటగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. స్వయంగా విచ్చేసి అన్ని విషయాలు తెలుసుకున్న తరువాతనే నిర్ణయం తీసుకోండి. మానవ జీవితంలో కొన్ని నిర్ణయాలు అత్యంత కీలకం. అటువంటి కీలక నిర్ణయాలు నేడే తీసుకోండి. అదృష్టవంతులుగా మారండి. ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఎస్ఎంఆర్ ఫార్చ్యూన్, ద్వారకా తిరుమల వద్ద ఎస్ఎంఆర్ సప్తగిరి, ఏలూరు చింతలపూడి రోడ్ ఆర్టీఏ ఆఫీస్ వద్ద ఎస్ఎంఆర్ ఎవెన్యూ మరియు భోగాపురం విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వద్ద ఎస్ఎంఆర్ వైభవం వెంచర్లలో అతి కొద్ది ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి. ఈ వెంచర్లలో ఇండిపెండెంట్ హౌస్, గ్రూప్ హౌస్, అపార్ట్మెంట్స్ మీ అభిరుచికి తగ్గట్టు రూపుదిద్దుకుంటున్నవి. 80% వరకు బ్యాంక్ లోన్ సౌకర్యం ప్రశాంత్ రియల్ ఎస్టేట్ సంస్థ కల్పిస్తుంది. ఎస్ఎంఆర్ వైభవం ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ వారి ఎస్ఎంఆర్ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. మా సెల్ నంబర్ 9440188786. వెల్కమ్ బ్యాక్. కరోనా బాధితుల సహాయకులకు జగన్ సేవాదల్ చేస్తున్న సేవా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. 41 రోజులుగా ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులకు చేస్తున్న వితరణ కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగింది. దింద్రూరుకు చెందిన తోట మేరమ్మ జ్ఞాపకార్థం ఆమె కుమార్తె వెంకటాపురం సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ తోట జూలీ సహకారంతో 300 మంది కరోనా బాధితుల సహాయకులకు జగన్ సేవాదళ సభ్యులు అల్పాహారం, పండ్లు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏలూరు అసెంబ్లీ జగన్ సేవాదళ అధ్యక్షులు వైఎన్వి శివరావు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్యారోగ్య శాఖ మంత్రి ఆలనాని ఆదేశాల మేరకు 41 రోజులుగా కరోనా బాధితుల సహాయకులకు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. కరోనా చివరి బాధితులు కోలుకునే వరకు తాము సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగన్ సేవాదళ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎల్లపు మోజేష్, సహాయ కార్యదర్శి హెచ్ఎర్ల ఉమామహేష్, సభ్యులు కె అనిల్ తదితరులు పాల్గొన్నారు. thank you
కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నందు గత 41 రోజుగా నిర్విరామంగా జగన్ సేవాదళ్ పశ్చిమ గోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కూడా సుమారు 300 మంది పైగా అల్పాహారం, ఫ్రూట్స్, మాస్కులు, రస్క్ ప్యాకెట్లు, స్వచ్ఛమైన నీరు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించిన దెందులూరు వాస్తవ్యులు తోట మేరమ్మ గారి జ్ఞాపకాలతో వారి కుమార్తె తోట జూలీ గారి సౌజన్యంతో దిగ్విజయంగా పూర్తయింది. ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించిన వారికి జగన్ సేవాదళ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో చిట్ట చివరి కేసు బయటకు వచ్చేంత వరకు వారి ఆకలి తీరుస్తుందని జగన్ సేవాదళ్ తెలియజేసుకుంటూ సెలవు. ఫాదర్ స్టాన్ స్వామి మృతిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు పెరికే వరప్రసాదరావు డిమాండ్ చేశారు. ఏలూరు ఇజ్రాయెల్పేటలోని ఆర్సీఎం చర్చి వద్ద ఆదివారం ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఫాదర్ స్టాన్ స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెరికే వరప్రసాదరావు మాట్లాడుతూ రోమన్ కథోలిక పీఠంలో పూజారిగా ఉన్న స్టాన్ స్వామి మృతి పట్ల ప్రజల్లో ఎన్నో సందేహాలున్నాయని అన్నారు. ఈ సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. కావున తక్షణమే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రైస్తవులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే ఫాదర్ రెవరెండ్ స్టాలిన్ స్వామి రాంచీలో 84 సంవత్సరాల ఫాదర్ గారిని గిరిజనుల మధ్యన సువార్త ప్రకటిస్తూ ఆయన గిరిజనులకి సేవా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు చేస్తున్న ఫాదర్ గారిని దేశద్రోహం నేరం కింద అరెస్ట్ చేసి 84 వయసులో ఆయన గారికి హార్ట్ అటాక్ వచ్చినా బెయిల్ ఇవ్వకపోవటం, అదేవిధంగా ఆయనకి కోవిడ్ వచ్చినా కానీ బెయిల్ ఇవ్వకపోవటం, హాస్పిటల్లో చివరి క్షణాల్లో ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టి హాస్పిటల్లో పెట్టి బేడీలు వేయించి వైద్యాలు చేయించడం అన్నది చాలా దుర్మార్గ చర్య. కేంద్ర ప్రభుత్వం ఏదైతే అధికారులు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఫాదర్ స్టాన్ స్వామి అందరూ మంచిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, సేవా కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా ఆయన అనేక మంది బైబిల్ సూక్తులు చెప్తుంటే ఉద్దేశపూర్వకంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వాంటెడ్లుగా ఆయన గారిని అరెస్ట్ చేసి చావుకు కారణమైన వారిని అందరినీ కూడా కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున మోడీ గారు క్రిస్టియన్స్కి 1,00,000 ఎఫ్సిఆర్ఏలు రద్దు చేసి ఎఫ్సిఆర్ఏ డబ్బులు ఇతర దేశాల నుంచి నిధులు రానివ్వకుండా ఆర్థికంగా, సామాజికంగా ఈ జాతుల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని దెబ్బతీసే విధంగా మోడీ గారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. తక్షణమే ఎలాంటి చర్యలు మానుకోవాలి, క్రైస్తవులకు రక్షణ కల్పించాలి. మేము దేవుడి తర్వాత మేము దైవంగా భావించే ఫాదర్స్ మీద దాడులను అరికట్టాలి, సిస్టర్స్ మీద దాడులు అరికట్టాలి, అదేవిధంగా నన్స్ మీద దాడులు అరికట్టాలి. క్రిస్టియన్స్కి మత స్వేచ్ఛ హక్కుల రక్షణ కల్పించాలని ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ తరఫున మేము డిమాండ్ చేస్తూ స్టాలిన్ గారిని ఎవరైతే ఉద్దేశపూర్వకంగా జైల్లో పెట్టి నిర్బంధించి కఠినంగా శిక్షించి చావు కారకులయ్యారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల బిగింపు రైతుల మెడలకు ఉరితాళ్లని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరు పొరపేటలోని అన్నే వెంకటేశ్వరరావు భవనంలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించవద్దని, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు, కేంద్ర విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలని ఢిల్లీలో రైతాంగం పెద్ద ఎత్తున పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు వ్యవసాయాన్ని కట్టబెట్టేందుకు ఈ చట్టాలు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ సాగు నల్ల చట్టాలకు వ్యతిరేకంగాను, అట్లాగే కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. 7 నెలలు దాటిపోయింది ఢిల్లీ పోరాటం రైతులు ప్రారంభించి. అయినా సరే కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సాగు చట్టాల నుండి మేము వెనక్కి వెళ్ళం, మేము రద్దు చేయమని చెప్పేసి ఇవాళ నిర్మోహమాటంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇది చాలా దారుణం.
ఇవాళ కార్పొరేట్ కంపెనీలకి ఉడిగించేయడం కోసం రైతుల వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకి అప్పగించడం కోసమే ఈ సాగు చట్టాలు తీసుకొచ్చారు. ఇవాళ దేశవ్యాప్తంగా 62 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు ప్రతి ఏడాది ఉత్పత్తి జరుగుతూ ఉన్నది. ఈ వ్యాపారాన్ని అంబానీ, అదానీ లాంటి కంపెనీలకి కట్టబెట్టడం కోసమే ఈ చట్టాలు తప్ప రైతుల ప్రయోజనాల కోసం కాదనేది చాలా స్పష్టంగానే ఇవాళ రైతు సంఘాలు చెప్తున్నా సరే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఒడుగుని చేయడానికి చట్టాలు తెచ్చింది. దరఖాస్తులు ఇవ్వని రైతుల యొక్క వ్యవసాయ బోర్లకి కరెంట్ కట్ చేయడం చాలా దుర్మార్గం. ఇది ఆపాలని చెప్పేసి ఇవాళ మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. మీరు ఇప్పుడు కరెంట్ కట్ చేస్తే రైతులు పంటలకు దెబ్బతిని నష్టపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టవద్దని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అది వ్యవసాయ ఉత్పత్తుల సంబంధించిన పెట్టుబడుల మీద చాలా విపరీతమైన ప్రభావం చూపిస్తూ ఉన్నది. ఇప్పటికే డీజిల్ ధరలు పెరగడంతో ఇవాళ ట్రాక్టర్ల కిరాయిలు, దుక్కుల కిరాయిలు ఇవన్నీ కూడా పెరిగిపోయి రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పెట్టుబడులు పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి పెట్రోలు, డీజిల్ ఇట్లాంటి ధరలన్నీ కూడా వెంటనే తగ్గించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికే రైతులుగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉన్నది. ఈ ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము తెలియజేస్తా ఉన్నాం. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో అక్రమ మద్య వ్యాపారం జరుగుతుందని పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తిపై వ్యాపారం చేస్తున్న వ్యక్తి కత్తితో దాడి చేసి హత్యాయత్నంకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే వేల్పూరు గ్రామంలో శ్రీను అనే వ్యక్తి అక్రమ మద్యం విక్రయిస్తున్నారని వరప్రసాద్ పోలీసులకు సమాచారం అందించాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీను వరప్రసాద్పై కోపం పెంచుకుని మాంసం కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన వరప్రసాద్ను చికిత్స నిమిత్తం తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గడిచేదాకా చెప్పలేమంటున్నారు. ఎడం చేతి మడికట్టు మీద నరికాడండి. కుడి చేతి దండ మీద, కొనరెప్ప మీద, ఈ వెనకాల ఈ డొక్క మీద చాలా చోట్ల దాడి చేసి ఈ విషయం నాకు మేము ఫోన్ చేసి చెప్పాక నేను వేరే ఊళ్ళో ఉంటాను. వచ్చేదొరకండి అది లేడండి, పారిపోయాడు. వీడు రక్తం అడుగులు పడుకున్నాడు. వెంటనే ఎస్ఐగా ఫోన్ చేస్తే చోట్లోకి వచ్చి అంబులెన్స్లో తీసుకొచ్చామండి హాస్పిటల్. తమ్ముడి పేరు వరప్రసాద్. ఈ ఎలకలోని శ్రీని అని దేవరకొండ శ్రీను. వాడు మాంసం వ్యాపారం చేస్తాడండి. నైట్ టైం ఏమో బ్లాక్లో మందు అమ్ముతాడు. ఇద్దరు ఫ్యాన్స్ వాళ్ళు. అయితే ఈ కరోనా ఉంది కదండి, ఈ నుంచి మొత్తం జనం వస్తున్నారు, నువ్వు అమ్ముదు ఆపన్నాడు. ఆడ ఆపలేదు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడన్న కక్షతోని ఈరోజు పొద్దునుంచి గొడవ పడుతున్నారు. సాయంకాలం ఒక్కడిని చూసి ఇంటికి వచ్చేటప్పుడు కత్తితో దాడి చేశాడు. కరోనా లాక్డౌన్ కర్ఫ్యూలతో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేతి వృత్తిదారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ పిచ్చుక ఆదిశేషు కోరారు. ఏలూరు ఆర్ఆర్పేటలోని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ కార్యాలయంలో ఆదివారం ఆదిశేషు మీడియాతో మాట్లాడారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో చేతి వృత్తిదారులు ఉన్నారని అన్నారు. కరోనా లాక్డౌన్ కర్ఫ్యూలతో చేతి వృత్తిదారులు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కావున ప్రభుత్వం నెలకు 7,500 రూపాయల ఆర్థిక సహాయం, 10 కిలోల ఆహార ధాన్యాలను 6 నెలల పాటు అందించి ఆదుకోవాలని ఆదిశేషు కోరారు. ఉపాధి కోల్పోయిన
చేతి వృద్ధారులకు నెలకు 7,000 రూపాయలు నగదు 10 కిలోల ఆహార్యాలను ఇచ్చి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ చేతి సమన్వయ కమిటీ ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. కరోనా ప్రభావంతో అనేక మంది చేతి వృద్ధారులు ఉపాధి కోల్పోయి వీధిని పడ్డారు. అనేక మంది పనులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కుటుంబాలు గడవడమే కష్టంగా ఉంది. అందువల్ల వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకి, కార్పొరేట్ సంస్థలకి లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ఉంది. అదే సామాన్య ప్రజలని పట్టించుకోవట్లేదు. ఉపాధి లేక అనేక మంది వీధులు పడ్డారు. ఈ పరిస్థితుల్లో కనీసం వాళ్ళు తినటానికి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతి వృద్ధాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. చేతి వృత్తిదారులు నిరంతరం చేతి సంస్థ పనిచేస్తూ ఉంది. చేతి వృత్తిదారులకి వృత్తుల రక్షణ, వృత్తిదారుల సంక్షేమం, సామాజిక భద్రత కోసం చేతి వృత్తిదారులకి ఉప ప్రణాళిక ఏర్పాటు చేసి ఆదుకోవాలని సమన్వయ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. వృత్తిదారులకి వృత్తి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి వాళ్ళ వృత్తికి రక్షణ కల్పించాలని చెప్పేసి సమన్వయ కమిటీ ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది. ఈ రోజున అనేక వృత్తులు ఈ యొక్క ప్రపంచీకరణ నేపథ్యంలో దెబ్బతిన్నాయి. అందువల్ల ఆ వృత్తిదారులందరినీ కూడా ఆదుకోవాలని, ఏ వృత్తికి ఆ వృత్తికి వాళ్ళకి నిధులు కేటాయించి వాళ్ళ వృత్తిని రక్షించవలసి చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో 25% మంది నేటికి కూడా చేతి వృత్తుల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. అటువంటి వృత్తుల్ని రక్షించుకుంటే ఈ రోజున నిరుద్యోగ సమస్య కూడా కొంతవరకు పరిష్కారం అవుతుంది. ప్రభుత్వం ఆ దృష్టికి ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పాలకొల్లు పట్టణానికి చెందిన చేమకుర్తి భాగ్యశ్రీకి సత్వరమే న్యాయం చేయాలని ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బేతాల సుదర్శనం డిమాండ్ చేశారు. ఏరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద గత 7 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న మీనాక్షికు ఆదివారం పలు సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బేతాల సుదర్శనం మాట్లాడుతూ తనను ఒక పురోహితుడు ప్రేమ పేరుతో మోసం చేశారని, తనకు న్యాయం చేయాలని బాధితురాలైన భాగ్యశ్రీ వారం రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే భాగ్యశ్రీకి న్యాయం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామంతా ఏకమై ఆందోళన బాటపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధ్యల చంద్ర బెనర్జీ, నూకపేయి కార్తీక్, సుభాకర్, గంటా రాజశేఖర్, పాము రవీంద్ర, గొల్లా కిరణ్, సింగవరపు జ్యోతి, మేత్ర అశోక్ తదితరులు పాల్గొన్నారు. మీరు బాధ కొద్ది మాట్లాడతానంటే ఒప్పుకొని అసలు సమస్య లేదు. తీగ నరికలేమో అంటుంది అన్నాడు ఆయన. గత వారం నుండి ఏలూరు కలెక్టరేట్ దగ్గర ఈ ఒంటరి మహిళ చేమకుర్తి మీనాక్షి గారు పాలకొల్లు నివాసి. అక్కడ ఆ అమ్మాయి పనిచేస్తుండగా శంకర్ శాస్త్రి అనే ఒక బ్రాహ్మణుడు ఆ అమ్మాయికి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా నయవంచనతో ఆ అమ్మాయిని మోసం చేశాడు. కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేస్తుంది, ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది. ఈ అమ్మాయి విషయం మీద ఇక్కడ ప్రజా సంఘాలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు నిర్లక్ష్యంగా పోలీస్ ఫ్రెండ్లీ, బాధితుల పక్షాన ఉండాల్సిన పోలీసులు క్రిమినల్స్కి ఫ్రెండ్లీగా ఉండటం వలన సిఐ కుట్రతో ఈ అమ్మాయికి అన్యాయం చేస్తూ ఈ అమ్మాయి పట్ల దారుణంగా వ్యవహరించాడు. ఈ అమ్మాయిని భౌతికంగా కొట్టడం కూడా జరిగింది. నేను ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం తరఫున డిమాండ్ చేస్తున్నాను. పాలకొల్లు సిఐ మీద వెంటనే సుమోటోగా అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఆంజనేయుల్ని సస్పెండ్ చేయాలి. పోలీసులు ఈ విషయం మీద ఎస్పీ గారు ఈ దృష్టి సారించి అతని మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే శ్రీ సంక్షేమాధికారులు ఉన్నారో వారు శంకర్ శాస్త్రిని ఇమీడియట్గా కౌన్సిలింగ్ పిలిపించి
ఈ అమ్మాయితో న్యాయపరంగా సామాజికంగా వివాహం చేయటానికి ఈ కానేటి వనిత గారు స్వయంగా జోక్యం చేసుకొని ఈ బాధితురాలికి న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్. జై భీమ్. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కుయ్యలగూడెం గ్రామం పూర్తిగా నీట మునిగింది. పలు లోతట్టు ప్రాంతాలు రోడ్లు జల దిగ్బంధం అయ్యాయి. దీంతో పంచాయతీ పాలకవర్గ సభ్యులు అప్రమత్తమయ్యారు. గ్రామ సర్పంచ్ ముప్పిడి విజయకుమార్ చిన్నబాబు నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించారు. వర్షపు నీటిని బయటకు పంపేందుకు చర్యలు తీసుకున్నారు. పలు లోతట్టు ప్రాంతాల్లోని నీటిని అంకాల చెరువులోకి మళ్లించారు. గ్రామంలో చాలా ప్రాంతాలు ఆక్రమణలకు గురయ్యాయని, వాటిని తొలగించకపోతే మరలా ఇదే పరిస్థితి ఎదురవుతుందని, కావున తక్షణమే ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామాన్ని జల దిగ్బంధం నుంచి కాపాడాలని కుయ్యలగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మాటూరి నాగేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంకు కొండలరావు, నాయకులు షేక్ మస్తాన్ వలి, మాటూరి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. వరంపూడి పంచాయతీలో జరుగుతున్నటువంటి ఈ సమస్యని పరిష్కరించడం కోసం మరి పంచాయతీ వారు వచ్చారు. సంతోషం. పంచాయతీ వారు పరిష్కరించడం అనేది సమంజసమే. కానీ ఇప్పుడు ఒక వర్షం వచ్చిన తర్వాత, ఒక తుఫాన్ వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి నీరు చేరుతూ ఉంటుంది గ్రామాల్లో కానీ, పొలాల్లో కానీ, ఇంకో చోట కానీ. నీరు చేరిన చోటల్లా గాడి కొట్టుకుంటా వెళ్ళటం అనేది సమంజసం కాదు. కానీ దీనికి ఈ పంచాయతీలో ఒక లేఅవుట్, మండల స్థాయిలో కానీ, టౌన్ స్థాయిలో కానీ, పంచాయతీ స్థాయిలో కానీ ఒక లేఅవుట్ ఉంటుంది. ఆ లేఅవుట్లో ఉంటాయి ఎక్కడెక్కడ వాటర్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళి చెరువులోకి పంపించాలి, కాలువలోకి పంపించాలి అనేది ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ ద్వారాగా ఎక్కడైతే తూము మీద ఇల్లు కట్టారో, ఎక్కడైతే డ్రైనేజీ మీద ఇల్లు కట్టారో, ఎక్కడైతే మరి నీళ్లు నడవలసినటువంటి ద్వారం మీద ఇల్లు కట్టారో వాటిని తొలగించే అధికారం అధికారులకి రికార్డెడ్గా ఉంటుంది. కాబట్టి వాటిని తొలగించినప్పుడు ఎవరైనా అబ్జెక్షన్ చేసినా దాన్ని గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయదు. కానీ మామూలుగా రైతువారి భూములు కానీ, లేదా అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి పర్మిషన్ ఉన్నటువంటి స్థలంలో కొనుక్కొని ఇల్లు కట్టుకున్నప్పుడు దాని నుంచి ఎక్కడ నీరు నిలవైతే అక్కడ గాడి కొట్టి తీసుకెళ్ళటం అనేది అది సమంజసం కాదని ఈ ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. మ్యాప్ తీపిచ్చి ఆ పంట పోతుని మళ్ళీ ఒకసారి తవ్వించడం జరిగితే ఈ యొక్క వాటర్ సమస్య ఎప్పుడైనా వర్షం వస్తే ప్రతి సంవత్సరం ఇదే బాధ. ప్రతి సంవత్సరం కూడా వర్షం రావడం, ఇలాగే నిండుకోవడం జరుగుతుంది. చిన్న వర్షానికి కూడా నిండుకోవడం జరుగుతుంది. ఆ పంట పోతు ఉండడం వల్ల ఈ సమస్య తొలగిపోతుందని తెలియజేసుకుంటూ మరి పంచాయతీ ద్వారా ఈ డిపార్ట్మెంట్లకి మేము అర్జీ చేయడం జరుగుతుంది. అర్జీ చేసిన వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కారం తీసుకువెళ్తామని చేసుకుంటున్నాం. 70-80 సంవత్సరాల నుంచి ఉన్న ద్వారా మన రోడ్డు వేస్తాం వల్ల మూసేశారు. దాని పక్కన మళ్ళీ పైపులు పెట్టి తోరలు పెట్టి చేశారు. కానీ ఆ తోరలు పూర్తి చేయడం వల్ల నీరు బయటికి వెళ్ళిన కారణంగా సుమారు 500 ఇళ్ళు, 300 ఎకరాలు వచ్చే వాటర్ వల్ల 500 ఇళ్ళు మునిగిపోతున్నాయి. రోడ్డు లోపల మునిగిపోతున్నాయి. రోడ్డు నుంచి పొల్లి ప్రవహిస్తుంది. కాబట్టి మీరేళ్ళ వారు ఈ ఆర్ఎన్బి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు, ఆర్ఎన్బి వారు, ఎంఆర్ఓ వారు ఈ పంట పోతిని ఓపెన్ చేస్తే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెదపాడు మండలం కలపరు గ్రామంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి కొడాలి నాని, దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి. ఘన స్వాగతం పలికిన స్థానికులు, గ్రామాల అభివృద్ధి చేయమని వెల్లడి. జిల్లాలో రోజు రోజుకు తగ్గుతున్న కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో 293 కేసులు నమోదు. అప్రమత్తత అవసరం అంటున్న వైద్యులు. ఘనంగా మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 10వ వార్షికోత్సవం. కేక్ కట్ చేసి ఆసుపత్రి యాజమాన్యంకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించుకున్న జాతీయ జల అభివృద్ధి మండలి చీఫ్ ఇంజనీర్, సెంట్రల్ కమిటీ సభ్యులు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించిన ఆలయ అర్చకులు. అల్పపీడన ప్రభావంతో ఏలూరులో భారీ వర్షం. తడిసి ముద్దైన హేలాపురి, ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రజలు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటూరి సూర్యనారాయణ రాజు వెల్లడి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.